మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైనటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికే అనిల్ రావిపూడితో విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన 2 సినిమాలు F2 మరియు F3 ఒకదాన్ని మించేలా మరొకటి అత్యద్భుత విజయాలైతే అందుకున్నాయి. ఈ కామెడీ ఎంటర్టైనర్స్ అనంతరం ముచ్చటగా మూడోసారి అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్న మూవీ ద్వారా జతకట్టారు విక్టరీ వెంకటేష్. ఇక వెంకటేష్ గారి సినిమాలంటే మినిమం గ్యారంటీ ఉంటాయని మనందరికీ తెలిసిందే. మంచి కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్, అలానే ఎంటర్టైన్మెంట్ అంశాలు అన్నీ కలగలిపి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించినట్టు చెప్తోంది టీం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు బీమ్స్ సిసిలోరియో సంగీతం అందించగా, ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ ఒకదాన్ని మించి మరొకటి భారీ రెస్పాన్స్ అయితే అందుకున్నాయి. జనవరి 14న సంక్రాంతి పండుగ రోజున గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు వెంకటేష్ అభిమానుల్లో మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్లో కూడా సంక్రాంతికి వస్తున్న మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఎక్కడా కూడా తన కెరీర్లో ఇప్పటివరకు ఒక అపజయం కూడా ఎదుర్కోనటువంటి యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా గ్రాండ్గా తెరకెక్కించారని, తప్పకుండా ఆయన సక్సెస్ జర్నీ ఈ సినిమాతో మరింతగా కొనసాగి ఆయన క్రేజ్ని మరింత పెంచుతుందని చెప్తోంది టీం. మరి జనవరి 14న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంక్రాంతికి వస్తున్న మూవీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి.